వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ట్రంప్ పేరు అవసరమా అని మొన్న ఒక కథనం చేసాం. కింద చాలామంది కామెంట్ పెట్టారు, నిజంగానే అసలు ఎందుకు ట్రంప్ పేరు ఎందుకు పెట్టడం, రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకున్నాడు ఈ నిర్ణయం అసలు, అందులోనూ ఐటీ కారిడార్కి సంబంధించిన దాంట్లో ఇప్పుడున్నటువంటి అధ్యక్షుడు ట్రంప్ పేరు పెడితే మొన్న పోయిన బైడెన్ ఏమవ్వాలి, లేదంటే రేపు ఇంకొకటి వస్తాడు వాడి పేరు పెడతారా? అదేమన్నా ట్రంప్ చేశాడు, అక్కడ ఏమైనా డెవలప్మెంట్ మొత్తం అంతా కూడా అమెరికన్ కాన్సులేట్కి సంబంధించి అక్కడ ఆ ఏరియాకి అని చెప్పి చాలామంది కామెంట్స్ పెట్టారు. సరే, అది కుదరదు, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అని చాలామంది డిమాండ్ చేశాం. కానీ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరపాలక సంస్థ అవెన్యూకి యుఎస్ కాన్సులేట్కి వెళ్ళేటువంటి ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొత్తం 3 కార్పొరేషన్ల ప్రత్యేక అధికారి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అధ్యక్షతన మాదాపూర్లోని సిఎంసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం కూడా తీసేసుకున్నారు. ఎక్కడెక్కడి నుంచి చూస్తే గచ్చిబౌలిలోని క్యూ సిటీ కూడలి దగ్గర నుంచి ఐఆర్డిఏ కూడలి వరకు ఉన్న కీలక రహదారికి, అదే మన ఐఎస్బి, తర్వాత బౌల్డర్ హిల్స్, గోపీచంద్ అకాడమీ, ఈ మొత్తం అంతా ఏదైతే ఉందో ఆ మొత్తానికి తీసుకెళ్ళి ఆ రోడ్డు మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉండేది ఇక డొనాల్డ్ ట్రంప్ అవెన్యూలో. మరి ఏమనుకోవాలో నాకు తెలియట్లా. సో అఫీషియల్ ప్రపోజల్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపాలని నిర్ణయించింది. అమెరికా కాన్సులేట్ పక్కన ఈ రోడ్డు ఉండడం అంతర్జాతీయంగా హైదరాబాద్ ఇమేజ్ను పెంచే వ్యూహంలో భాగంగా. అంతర్జాతీయంగా ఇంకెంత పెంచాలి? సిలికాన్ వ్యాలీ తర్వాత ఫస్ట్ మైక్రోసాఫ్ట్ R&D అనేది భారతదేశంలో హైదరాబాద్కి వచ్చింది, ఇక్కడికే వచ్చింది. అండ్ హైదరాబాద్ ఈజ్ నౌ అ వరల్డ్ సిటీ, విశ్వనగరం అని పేరు పెట్టుకున్నాం కదా, ఇంకెంత ఇది అవ్వాలి? ఇంకా ప్రపంచవ్యాప్తంగా అక్కడ అంటే ట్రంప్ పేరు పెడితే, ట్రంప్ పేరు చెప్తే ఈరోజు మొహాన్ని ఊస్తున్నారు ప్రపంచ దేశాల్లో ట్రంప్ తీసుకునేటువంటి తలటెక్క నిర్ణయాలకి. మరి ఆ పేరు పెట్టడం అనేది ఎంతవరకు అసలు సమంజసం? పైగా ఇమేజ్ని పెంచే వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ లీగల్ డెసిషన్ తీసుకున్నట్ట. ఇక మిగతావన్నీ వేరే అనుకోండి, దీనికి సంబంధించి పేరు పెట్టడం మాత్రం ఎందుకో మనస్కరించడం లేదు. ఇంకా మాట్లాడితే ట్రంప్ నిర్ణయం వల్ల బాధపడుతున్నది, ఇబ్బంది పడుతున్నది ఇంకా మన వాళ్ళే చాలామంది, గ్రీన్ కార్డ్స్ కోసమనో లేదంటే ఎడ్యుకేషన్ కోసమనో, ఇవన్నీ కూడా. అలా ఉన్నప్పుడు అధ్యక్షుడి పేరు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇంకా మాట్లాడితే భారతదేశానికి సాయం చేసినటువంటి 90 దశకంలో బిల్ క్లింటన్ పేరు పెట్టుకోవచ్చు కదా, ఏం పాపం చేశారు? ఆ తర్వాత జార్జ్ బుష్ 2 సార్లు అయిన తర్వాత కూడా ఏదో ఒక్కసారి వచ్చినట్టున్నాడు హైదరాబాద్కి, అంతకు మించి పెద్దగా ఇది లేదు. మరి అతను ఏం చేశాడు? అండ్ అక్కడి నుంచి కంపెనీలు ఇక్కడికి రావడంలో, ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడంలో ఎంతో కృషి జరిగింది మరి వాళ్ళ దీంతో. మరి అతను ఏం చేశాడు, ఏం పాపం చేశాడు? ఇక బరాక్ ఒబామా అయితే ఏకంగా మన హనుమంతుడి విగ్రహాన్ని ఆయన చేతిలో ఇప్పుడు పెట్టి తిరుగుతూ ఉంటాడు. సరే, అది వేరనుకోండి, ఆ పాయింట్ అవసరం లేదు. బరాక్ ఒబామా కూడా భారతదేశానికి ఎంతో సన్నిహితంగానే పనిచేశాడు. భారతదేశానికి అభివృద్ధి చెందడం కోసం కలిసి పనిచేయాలి అనేటువంటి ఒక నిర్ణయంతో పనిచేశాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మరి బరాక్ ఒబామా ఏం పాపం చేశాడు సార్? అంటే ట్రంప్ టవర్స్ అని ఇంకోటని, లేదంటే పెద్ద వ్యాపారవేత్త కూడా ఉన్నాడు, లేదంటే మిగతా వ్యాపారాలన్నీ తన కుమార్తె వీళ్ళు చూసుకుంటారు వాళ్ళ పెట్టుబడుల కోసం అని, ఇంకో దాని గురించి ఏమైనా ఆలోచిస్తే అదేదో దావోస్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే పెట్టుబడులు ఎలాగో హైదరాబాద్కి తీసుకురావచ్చు రేవంత్ రెడ్డి గారు, దానికి ట్రంప్ పేరే పెట్టాల్సిన పని లేదు, అవసరమే లేదు. సో గ్లోబల్గా హైదరాబాద్ కంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది వస్తుంది, దాంతో ఇంకా బలంగా తీసుకెళ్తారు రేవంత్ రెడ్డి గారు అనేటువంటి నమ్మకం చాలామందికి ఉంది. దాని గురించి ఇప్పుడు ఒక ట్రంప్ పేరు మీద పెట్టుకొని ఏదో చేయాలి అనేటువంటిది మాత్రం ఎందుకో అంత సమంజసం కాదు నైతికంగా కూడా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ ఇరాన్ వార్కి సంబంధించి చూస్తూనే ఉన్నాం ఏం జరుగుతోందో. మరి ఈ నేపథ్యంలో ఆ పేరు ఇక్కడ పెట్టడం అంత సమంజసమా? బట్ నిర్ణయం తీసుకున్నారట, ఇంకా టైం ఉండొచ్చు. అఫిషియల్గా తీసుకున్నప్పటికీ కూడా రేపు పేరు పెట్టడానికి దానికి గవర్నమెంట్ వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒకసారి ఆలోచించాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.